ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమకు అవధులు లేవు. ఉదాహరణకి ఏలియా ప్రవక్త ద్వారా సీదోనులోని సరేఫాతి గ్రామంలో ఉన్న విధవరాలికి కరువు కాలంలో దేవుడు తోడుగా ఉన్నాడు. తాను ఇశ్రాయేలురాలు కాకపోయినా ఎలీషా సమయంలో సిరియా సైన్యాధిపతి అయిన నామానుకు స్వస్థతను దయచేసి ఉన్నాడు ప్రభు. ఈ యొక్క మాటను తెలియజేసినప్పుడు నజరేతు వాసులు క్రీస్తుపై కోపంతో ఊగిపోయి ఉన్నారు, చంపాలనుకుని ఉన్నారు. ఎందుకోసం అంటే వారికున్న ఒక అపోహ వల్ల దేవుడంటే మాకు మాత్రమే, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆశీర్వాదం మాకు మాత్రమే వర్తిస్తాయి, ఇతరులకు లేవు అనే అపోహతో ఉండిపోయి ఉన్నారు. దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోలేదు, దేవుని యొక్క ప్రేమను వారు సరిగ్గా తెలుసుకోలేకపోయి ఉన్నారు. అదేవిధంగా నామాను కూడా ఒక అపోహతో ఉండిపోయాడు. నీటిలో మునిగితే ఎందుకు స్వస్థత కలుగుతుంది, ఏదైనా జపం చెప్పి మంత్రం చెప్పి స్వస్థతను కలిగించాలి కదా అనుకున్నాడు. ఎప్పుడైతే తన యొక్క అపోహను తొలగించి మాట విన్నాడో స్వస్థత కలిగింది. మన యొక్క జీవితంలో కూడా ఇటువంటి అపోహ అనే పొర ఉందా, ఏర్పడిందా ఒకసారి పరిశీలించుకోవాలి. దేవుని పట్ల ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నా కదా, నేను కానుకలు సమర్పిస్తున్నా కదా, దేవుడు నా యొక్క మాట ప్రకారం వింటాడు అని అనుకుంటే అపోహే. ఇతరుల పట్ల అందమంటే ఈ విధంగానే ఉండాలి, ఇదిగో నా యొక్క మాట ప్రకారం నడుచుకుంటేనే, నా యొక్క మాట వింటేనే మంచివారు అని అనుకుంటే అపోహే. ఇటువంటి అపోహ అనే పొర మనలో ఏర్పడిందా, మన యొక్క మనసులో, మన యొక్క హృదయాలలో ఏర్పడితే తొలగించుకుందాం. దేని యొక్క ప్రేమకు అవధులు లేవని గ్రహించుదాం, దేని యొక్క ప్రేమను స్వీకరించుదాం, అదే ప్రేమను కూడా పంచడానికి ప్రయత్నించుదాం.